అక్కడ కాత్యాయని అలియాస్ శివాని నాగారంను కలుస్తాడు. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు. ఐ లవ్ యు చెప్పిన తర్వాత కాత్యాయని చెప్పిన విషయం అఖిల్ను డైలమాలో పడేస్తుంది. అక్కడినుంచి అతని ప్రేమకథ మలుపులు తిరుగుతుంది. మరోవైపు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు అని కలలు కంటుంటాడు గోపాలరావు అలియాస్ రాజీవ్ కనకాల. ఇక మొదట అఖిల్ ప్రేమను తిరస్కరించినా కూడా తర్వాత ఓకే చెప్తుంది కాత్యాయని. వాళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా, పెళ్లి చేసుకున్నారా లేదా అనేది వీళ్లద్దరి లిటిల్ హార్ట్స్ కథ. నో కథ, నో కాకరకాయ్, ఓన్లీ ఎంజాయ్. ప్యూర్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అని అడిగితే లిటిల్ హార్ట్స్ సినిమా చూపిస్తే సరిపోతుంది. చూస్తున్నంత సేపు నవ్వుకుంటే చాలు అన్నట్టు ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు సాయి మార్తాండ్. ఎక్కడా సీరియస్నెస్ ఉండదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. డైలాగ్స్ మీద వెళ్ళిపోతుంది సినిమా. ఎపిసోడ్స్ వైజ్గా కథ రాసుకున్నాడు దర్శకుడు సాయి. అందులోనే కావాల్సినంత కామెడీ జనరేట్ చేశాడు. కొన్ని హలేరియస్ సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో. మరీ ముఖ్యంగా సెకండాఫ్లో వచ్చే ఓ పాట ఎపిసోడ్ అందర్నీ నవ్వించి చంపేస్తుంది. మౌళి అండ్ గ్యాంగ్ చేసిన అల్లరి బాగుంది. లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. 2 గంటలు ఫాస్ట్గా వెళ్ళిపోయింది. రాజీవ్ కనకాల, మౌళి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎస్ఎస్ కాంచి సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ మొత్తం చూడగలిగే సన్నివేశాలు ఉండడం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. మౌళి బాగున్నాడు, బాగా చేశాడు కూడా. మనోడు కామెడీ టైమింగ్ బాగుంది. కాకపోతే ఒకటే ఎక్స్ప్రెషన్ రిపీట్ చేసినట్టు ఉంటుంది. శివాని నగరం పర్లేదు, బానే చేసింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అదిరిపోయింది. మనోడి పంచులు నెక్స్ట్ లెవెల్. రాజీవ్ కనకాల కూడా చాలా బాగా నటించాడు. అనిత చౌదరి పర్లేదు. మిగిలిన వాళ్లందరూ ఓకే. సింజిత్ అందించిన సంగీతం చాలా ఫ్రెష్గా ఉంది. పాటలు కూడా బాగానే ఉన్నాయా. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగ్గట్టుగా ఉంది. డైరెక్టర్ సాయి మార్తాండ్ తను అనుకున్న ఎంటర్టైన్మెంట్ అందించాడు. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ సినిమాకు మంచి రిలీజ్ ఇచ్చారు. ఇక ఓవరాల్గా లిటిల్ హార్ట్స్ గురించి చెప్పాలంటే నో లాజిక్స్. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ చూసి జస్ట్ ఎంజాయ్ చేయాలంతే.